మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మార్కాపూర్ నియోజకవర్గంలో డిఎస్సి 2025 అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని సంబంధిత శాఖ మంత్రులు లోకేష్ గారు రాజీనామా చేయాలని, ఇప్పటి వరకు బకాయిలు ఉన్న 12,000 కోట్ల రూపాయలు సుమారు వెంటనే ఫీజు రియంబర్స్మెంటు, వసతి దీవెన, విద్యా దీవెన అమౌంట్ రిలీజ్ చేయాలని, ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ కూటమి మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల ప్రకారం నిరుద్యోగ భృతి ఇస్తామన్నారో అది వెంటనే గత 26 మాసాలుగా ఒక్కొక్క నిరుద్యోగికి 78,000 రూపాయలు చెల్లించాలనేటువంటి డిమాండ్లతోటి మార్కాపూర్ నియోజకవర్గంలో గత 3 రోజులుగా నిరాహార దీక్షలు చేసి యువత ఈరోజు భారీ స్థాయిలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుండి ఆర్డీఓస్ ఆఫీస్ వరకు ర్యాలీ జరపడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ శాఖలో జరిగినటువంటి అవకతవకలకి నైతిక బాధ్యత వహిస్తూ సంబంధిత విద్యాశాఖ మంత్రివర్యులైనటువంటి శ్రీ నారా లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయాలి. దీని మీద సిబిఐ విచారణ జరిపించి ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. వెంటనే నిరుద్యోగ భృతి చెల్లించాలి, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే వచ్చే నెల 1వ తేదీన శ్రీ పులసుబయ్య వెలుగొండ ప్రాజెక్టుకి నీళ్ళు ఇస్తాము అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననో మొన్న చెప్పడం జరిగింది. ఈ ప్రాజెక్టు గత 31 సంవత్సరాలుగా చిన్నంగా ఎన్నో ఒడిదుడుకులతోటి ప్రాజెక్టు జరిగింది. ఈరోజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ఈ రోజుటి వరకు ఇంకా 600 కోట్ల రూపాయలు, సుమారు 600 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉన్నింది. అవి మీరు ఎప్పుడు చెల్లిస్తున్నారు? చెల్లించి ఎన్ని రోజుల వ్యవధి ఉంది? 7,300 గృహాలు ఈ ప్రాజెక్టు కింద 11 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు ఖాళీ చేయాల్సిన పరిస్థితి. 2019 కటాఫ్ తర్వాత అంటే 7 సంవత్సరాల్లో సుమారు 1,500 మంది ఇంకా ప్రయోజకులై వివాహం జరిగిన వాళ్ళు ఉన్నారు. అంటే సుమారు 9,800 10,000 కుటుంబాలు వారం 10 రోజుల్లో ఏ రీతిగా బయటికి తీసుకొని వచ్చి వాళ్ళు ఎక్కడ నివాసం ఉండాలి ఆలోచన చేయాలి ప్రభుత్వము. వచ్చే నెల 1వ తేదీ నీళ్లు ఇవ్వడం అంటే ఏదో చెంబు నీళ్లు తెచ్చిపోయడం కాదు కదా. 10 టీఎంసీల నీళ్లు పెట్టాలని మీరు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. 10 టీఎంసీల నీళ్లు పెడితే 11 గ్రామాలు కంప్లీట్గా పూర్తి ఖాళీ చేసి బయటికి రావాల్సిందే. ఆ పరిస్థితి ఎట్లా ఇదవుతుంది? సుమారు 10,000 కుటుంబాలు వీధి పాలవుతాయి. వాళ్ళు నిజమైన నిర్వాసితులవుతారు. ఎక్కడ తలదాచుకోవడానికి కూడా ఒక నీడ కూడా దొరకదు. వాళ్ళ పశువుల పరిస్థితి ఏంటి? వాళ్ళు మనుషులే కదా, వాళ్లకు కొన్ని హక్కులు ఉంటాయి కదా. దయచేసి మీరు నీళ్లు పెట్టేదానికి మేము వ్యతిరేకం కాదు, కానీ 11 గ్రామాలకు చెందినటువంటి నిర్వాసితులకు సమయం ఇవ్వకుండా వారం 10 రోజుల్లోనే ఖాళీ చేపించాలా అనేటువంటి ఆలోచన మాత్రం చాలా దుర్మార్గమైంది. ప్రభుత్వం కూడా పెద్ద మనసు చేసుకొని ఆలోచన చేసి చట్టం ప్రకారం వాళ్ళకు కావాల్సిన వ్యవధిని ఇచ్చి ఆ రోజు మీరు చేసినట్లయితే బాగుంటుంది. దయచేసి ఇది డిమాండ్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ప్రజల యొక్క బాధలు మాత్రం గమనించండి. 10,000 కుటుంబాల్లో అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళే లేరు. అన్ని పార్టీలకు చెందినటువంటి ప్రజలు ఉన్నారు. అందరూ కూడా రోడ్డున పడతారు. వాళ్ళ పశు సంపదని ఎక్కడ కట్టేసుకోవాలనో దిక్కుదిలేని పరిస్థితుల్లో రూపాయిది పావులాకో బేడాకో అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళు ఉన్నటువంటి ఇప్పుడు ఇండ్లు ఖాళీ చేసి బయటకు వస్తే ఎక్కడ ఉండాలి ఇన్ని వేల కుటుంబాలు? మీరు ఆర్ఆర్ ప్యాకేజీలో ఇచ్చినటువంటి స్థలాల దగ్గర ఇంకా పూర్తిగా వసతులు కూడా పూర్తి కాలేదనేది కూడా గమనించాలా. ఇది రాజకీయ విమర్శగా మీరు తీసుకుంటారో లేదా ప్రజలకు నిజంగా సమస్య ఉందని అర్థం చేసుకుంటారో దయచేసి దాన్ని మళ్ళా పునఃపరిశీలన చేసి వాళ్లకు తగినంత సమయం కేటాయించాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే 2004లో ప్రాజెక్టు మొదలైన తర్వాత గజిట్లో ఉన్నటువంటి వాళ్ళకి వివిధ కారణాలతో ఇంకా డబ్బు రాలేదు. వాళ్ళకు బేషరతుగా ఆ డబ్బు ఇవ్వాలా వాళ్ళకి ఆర్ఆర్ ప్యాకేజీ. అలాగే సోషల్ ఎకనామిక్ సర్వేలో ఉన్నటువంటి మీ అధికారులే సర్వే చేసినారు, వాళ్లకు కూడా పేమెంట్ ఇవ్వాలా. ఇంకా నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి భూములు ఉన్నాయి కాబట్టి అవి కూడా మీ ప్రభుత్వ అధికారులే పైకి రికమెండ్ చేసినారు కాబట్టి ఇవన్నీ మునిగిపోతున్నాయని వాటికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
తప్పనిసరిగా పెద్ద మనసు చేసుకొని ఈ ప్రభుత్వం తొందరపాటు నిర్ణయం కాకుండా 10,000 కుటుంబాలకు న్యాయం చేసేదానికోసం ఖచ్చితంగా తేదీ మార్చుకొని వాళ్లకు తగినంత సమయం కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రిక్వెస్ట్ చేస్తూ జై జగన్. జై జగన్.